అబ్రహాము ఒక మహారాజు అంత ఐశ్వర్యవంతుడైన గుడారంలో బతికాడు. ఎందుకు సార్, మంచి పక్క ఇల్లు ఒకటి కట్టుకోవచ్చుగా అంటే ఎందుకు ఎందుకు ఉండటానికి ఎవడుంటాడా? ఎంతకాలం ఉంటాం? తాత్కాలికమే. పునాదులు గల ఆ పట్టణం ఉంది, అది అక్షయమైనది, శాశ్వతమైనది, అది ఎప్పటికీ నశించదు. దానికోసం ఎదురు చూస్తున్నా నేను ఇక్కడి లోకాన్ని విశ్వసించట్లా, అక్కడి నా లోకాన్ని విశ్వసిస్తున్నా. నేను తిరిగి జన్మించిన క్రైస్తవుణ్ణి, నేను తిరిగి జన్మించినటువంటి క్రైస్తవురాలిని. మనోనేత్రాలు ముయ్యబడ్డ వ్యక్తిని కాదు, మనోనేత్రాలు వెలిగించబడ్డవాడిని. తెరవబడిన కన్నులతో ఆయన ప్రపంచాన్ని చూస్తున్నా, అక్షయమైనటువంటి ఆ కిరీటాన్ని, మహిమ ప్రపంచాన్ని చూస్తున్నాను. నేను దానికోసం ఆకలిగొని ఉన్నా, దానికోసం ఆరాటపడుతున్నా, దానికోసం తప్పిస్తున్నా, దానికోసం పోరాడుతున్నా. నా హృదయం నిండా దాన్నే నింపుకున్నా. అక్కడ నా ప్రభు ఉన్నాడు, అక్కడ నా రాజు ఉన్నాడు, అక్కడ నా రక్షకుడు ఉన్నాడు. ఆయనను ముఖాముఖి చూడాలి, ఆయన్ని తాకాలి, ఆయన్ని స్పర్శించాలి, ఆయన కౌగిట్లో ఒదిగిపోవాలి. హల్లెలూయా.